హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను చిక్కుడుకాయలతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పులుసు చేసుకుందాము. ఇది రైస్‌లోకి, చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకుని, ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకుని, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 2, 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని కొద్దిసేపు వేగిన వెంటనే ఒక 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని టమాటాలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇవి ఉడకటానికి టైం ఎక్కువ తీసుకుంటాయి. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి నేను మామిడి తురుము వేసుకున్నాను. మీడియం సైజ్ మామిడికాయలో ఒక పావు భాగం వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. పుల్లగా అయిపోతుంది. ఒక 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. సుమారు 700-800 ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది. పులుసు రుచిగా ఉండాలంటే ఖచ్చితంగా బెల్లం పొడి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మామిడికాయ అవైలబుల్‌గా లేని వాళ్ళు చింతపండు పులుసు వేసుకోవచ్చు. పావు కప్పు పుట్నాల పప్పు, ఒక 4 ఎండుమిర్చి కొద్దిసేపు వేయించుకొని మెత్తని పొడి చేసుకొని నీళ్లు వేసి కలిపి పెట్టుకోండి. ముక్క మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. గోటితో గిచ్చగానే విరిగిపోతే ముక్క ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టారంటే ఉండగట్టేస్తుంది. పులుసు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి అలా వదిలేయండి. ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది.